జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఈ అబ్బాయి మీద లేనిపోని నిందలు వేశావు. నిజంగా అలాంటి వాడే అయితే మేము బాధపడేవాళ్ళం కాదు. కానీ ఒక మంచి మనిషి మీద నింద వేసి ఈ అబ్బాయి పరువు పోయేలా చేశావు. ఒక ఆడపిల్ల చెయ్యకూడని తప్పు చేశావు. ఇప్పటికే ఈ ఇంట్లో పరాయి దానిలా ఉంటున్నాను. నువ్వింకా దూరం చెయ్యాలని చూస్తున్నావా? నీ చెల్లికి నువ్వు చదువుకోమని సలహా ఇవ్వచ్చు, కానీ పెళ్లి అనేది తన జీవితానికి సంబంధించిన విషయం. అది నిర్ణయం తీసుకునే అధికారం ఒక్క తండ్రికి మాత్రమే ఉంది. నీకెవరిచ్చారు? రామలక్ష్మికి పెళ్లి ఇష్టం లేదు, చదువుకుంటుంది అని మీకు చెప్తే విన్నారా? ఎవరు వినలేదు. మీ పార్టీకి మీరే నిర్ణయాలు తీసేసుకొని పెళ్లి చూపులు ఏర్పాటు చేశారు. తనేమో ప్రతి విషయం నా దగ్గర చెప్పుకొని బాధపడుతుంది. తన మనసులో మాట మీరెవరూ తెలుసుకోలేకపోతున్నారు. కన్నంత మాత్రాన తన జీవితం ఎలా ఉండాలి, ఏం చేయాలి అని నిర్ణయం తీసుకుంటారా? తను ఇంకా చదువుకోవాలని ఆశపడుతుంది, మంచి స్థాయికి ఎదగాలని కోరుకుంటోంది. ఈ ఇంట్లో వాళ్ళెవరు చెప్పినా ఆయన వినలేదు. అందుకే ఊరందరి ముందు ఒప్పించాల్సి వచ్చింది. నేనీ ముగ్గుల పోటీలో గెలిచింది కూడా రామలక్ష్మిని చదువుకోవడానికి ఒప్పించాలనే. మా మమ్మ మా డాడీ సంస్కారం నేర్పించారో లేదో నాకు తెలియదు, కానీ పక్క వాళ్ళకి సాయం చేయడం మాత్రం నేర్పించారు. నేను అమెరికాలో పుట్టి పెరిగి ఉండొచ్చు, కానీ ఇక్కడి సాంప్రదాయాలు మాత్రం ఎప్పుడూ మర్చిపోలేదు. సరే, నన్ను కొట్టారు, తిట్టారు, దానికి బాధ లేదు. కానీ ఈ సంబంధం మంచిదైతే పెళ్లి చేస్తారా? ఊరందరి ముందు మాటిచ్చారు కదా, ఆయన మాటిస్తే ప్రాణం ఇచ్చినట్టే అంటారు కదా, ఆ మాట నిలబెట్టుకోరా? అంతకంటే ముందు నాకే మాటిచ్చారు. ఆ మాటకొస్తే నాకే అన్యాయం జరిగింది. నా మీద మచ్చపడింది. ఇప్పుడు నన్ను చేసుకోవడానికి ఏ ఆడపిల్ల వస్తుంది? అందుకే రామలక్ష్మి నా భార్య కావాలని కోరుకుంటున్నాను. సార్, మీరు ఇచ్చిన మాట మీద నిలబడతారని ఆశిస్తున్నాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.